హలో అండి. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి. మనము డయాబెటిక్ పేషెంట్స్లో తరచూ అంగానికి వాళ్ళు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ డయాబెటిక్స్ పేషెంట్స్లో ఎక్కువ శాతం ఏంటంటే ఆ ముందు చర్మం అనేది చెడిపోవడం కానీ, లేదంటే ఆ చర్మం దగ్గర పగుళ్ళు ఏర్పడము, దురదలు రావడము అండ్ ర్యాషెస్ రావడం, ఎర్రగా అవ్వడము, లేదంటే చిన్న చిన్న కురుపుల్లాగా రావడము, ఇవి ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్లో వస్తాయి. అలాగని మిగతా వాళ్ళు రావా అంటే మిగతా వాళ్ళలో కూడా వస్తూ ఉంటాయి. కంపేర్ టు ఏంటంటే నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ ఇబ్బందులు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో చాలా మంది ఏంటి అంటే ఊపికొచ్చి సార్ ఇట్లా ఒక 4-5 ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఉంది, కాకపోతే ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి రీసెంట్గా అంగం మీద చర్మం పగిలినట్టు అవుతుంది, కొన్ని రకాల క్రీములు వాడుతున్నా మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గినట్టు అవుతుంది, కానీ మళ్ళీ ఉంటే ఆ చర్మం టైట్ అయిపోతుంది, వెనక్కి రావట్లేదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. సో వీళ్ళల్లో ఏంటంటే మనము మాట్లాడుకున్నట్టు బలనైటిస్ కానీ, లేదంటే బలనోపాస్థైటిస్, లేదంటే బిఎక్స్, ఈ కండిషన్స్ అనేవి వీళ్ళల్లో ఎక్కువగా తరచూ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళలో ఏమవుతుంది అంటే డయాబెటిక్ పేషెంట్స్లో వూండ్ హీలింగ్ అనేది స్లోగా ఉంటుంది. సైమల్టేనియస్ గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది, రక్త సరఫరా అనేది కొద్దిగా అంటే సరిగ్గా ఉండదనం. సో వీళ్ళల్లో యూరిన్ పోసుకున్నప్పుడు కానీ, లేదు అంటే అక్కడ వచ్చే సెక్రీషన్స్ మెగ్మా అంటూ ఉంటాం, ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానివల్ల అక్కడ చర్మము ఇన్ఫెక్షన్ ఉట్టిగానే స్టార్ట్ అవ్వడము, పగిలిన అవ్వడము, లేదంటే ఎర్రగా అవ్వడము, కొన్నిసార్లు ఏంటంటే లోపల గ్లాండ్స్ మీద కూడా చర్మం ఎర్రగా అవ్వడము, పగుళ్ళు ఏర్పడము. అండ్ ఇంకోటి చాలా మంది ఏంటంటే సార్ ఇంటర్ కోర్స్ తర్వాత చర్మం పగిలినట్టు అవుతుంది, మళ్ళీ ఇంటర్ కోర్స్ చేయాలంటే భయం అవుతుంది, ఈ కంప్లైంట్ తోటి వస్తూ ఉంటారు. సో వీళ్ళల్లో ఇంకా ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ టెంపరీగా కొన్ని రకాల క్రీమ్స్, ఆయింట్మెంట్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అవి వాడడం వల్ల ఏమైందంటే ఆ టెంపరీగా ఆ పగుళ్ళు కొంచెం తగ్గి మీకు నొప్పి అవన్నీ తగ్గుతూ ఉంటాయి, కానీ మీకు పర్మనెంట్ క్యూర్ అయితే దొరకదు. ఎందుకంటే మెడిసిన్స్ ఈ కండిషన్స్లో ఎప్పటికైనా టెంపరీ. సో మళ్ళీ ఏమవుతుందంటే మీరు మెడిసిన్స్ ఆపేశాక మళ్ళీ కొన్నిసార్లు 10 డేస్కో లేదంటే 2 డేస్కో మళ్ళీ సేమ్ ప్రాబ్లం, మళ్ళీ ఆ చర్మం పగిలినట్టు అవ్వడము, లేదంటే మళ్ళీ ఇంటర్ కోర్స్ తర్వాత పగుళ్ళు ఏర్పడము, నొప్పి రావడము, ఎర్రగా అవ్వడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా రావడం వల్ల ఏమవుతుందంటే ఆ చర్మానికి ఉన్న ఎలాస్టిక్ తత్వం, అదే సాగే తత్వం అనేది పోయి చర్మం మూసుకుపోతూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే చాలా మంది సార్ నాకు ఇంతకుముందు చర్మం మంచిగా వెనక్కి వస్తుండే, కాకపోతే ఒక 10 డేస్ నుంచి వెనక్కి రావట్లేదు, లేదంటే కొంచెం అంగం గట్టిపడ్డప్పుడు చర్మం పట్టేసినట్టు అవుతుంది, ఈ కంప్లైంట్స్ చెప్తా ఉంటారు. సో డయాబెటిక్ పేషెంట్స్లో ఎప్పటికైనా ఏంటంటే ఈ ముందు చర్మం మీద ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వాళ్ళకి ఉన్న ఏకైక బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే సర్కంసిషన్. సో ఈ సర్కంసిషన్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ ఉండవు. ఫర్దర్గా మీకు హైజీన్ అనేది మంచిగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్రీక్వెంట్గా ఈ పగుళ్ళు ఏర్పడడం కానీ, లేదంటే చర్మం ఎర్రగా అయిపోయి నొప్పి రావడము, దురదలు, ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో మీకు డయాబెటిక్ పేషెంట్స్లో ఖచ్చితంగా మీరేంటంటే ఆ చర్మానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి.